మీకు తెలుగులో అంటే డైరెక్ట్ మూవీ తెలుగు ఫస్ట్ మూవీ కదా? Killing Veerappan was dubbed. It was released here and it was well taken also. It became a hit also here. But it was dubbed. Full-fledged Telugu cinema, I acted, as a main lead is this. ఓకే. ఇంతకుముందు మీరు ఏ మూవీలో యాక్ట్ చేశారు? ఏ లాంగ్వేజ్కి సంబంధించిన మూవీలో యాక్ట్? కన్నడ మూవీలో నేను 16 మూవీస్లో చేశాను. అండ్ ఫస్ట్ మూవీ కన్నడనా? కన్నడ. I started off in Kannada only. Recently I came to this Telugu industry very last year end. So one Tamil movie I have done. So far I think it's around 20 total. Yeah. మూవీస్ కంటే ముందు ఏం చేసేవాళ్ళు మీరు? ముందు matlab before that I was studying when studying only? I was studying when I was doing or modeling like that? No, nothing. I was doing my I gave my entrance exam when I had started my film. Then I took 2 years break because I had to do my MBA. Okay. So the same time studying and acting together. ఈ వర్మ గారు కథ మొత్తం ముందే చెప్పారా అండి లేకపోతే అప్పటికప్పుడు? లేదమ్మా, ముందే మొత్తం కథ అంతా ముందే చెప్పారు. ఆ సన్నివేశాలు అంటే కథ అంటే మొదటి నుంచి కదమ్మా, అసలు ఆ పాత్ర యొక్క లక్షణాలు ఏమిటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చాలా విపులంగా చెప్పారమ్మా ఆయన. అది అంటే ముందే నేను దాని గురించి స్టడీ చేసుకుంటాననే ఉద్దేశంతో అప్పుడు ఆయన వయసు అది అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, చాలా మనిషి చాలా లొంగిపోయినటువంటి వ్యక్తి అయినా ఆ టైం నుంచి లక్ష్మీ గారితో వచ్చిన తర్వాత కాస్త అన్ని విధాల మళ్ళీ పదవి సంపాదించుకున్నాడు, ఆరోగ్యాన్ని కుదుపరుచుకున్నాడు అని చెప్పిన తర్వాత అట్లాగా కొద్దిగా చూడడం జరిగింది. మీకు కూడా ముందే చెప్పారా స్టోరీ? బిఫోర్ ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చారు ఇంగ్లీష్. సో అది తర్వాత నాకు రెండు వర్క్షాప్స్ కదా, 2 వర్క్షాప్స్ అండ్ కదా అది ఉన్నాయి. Yeah. So we had two workshops, and we had 2 look tests, I think. No, yeah, one in Hyderabad, one in Bombay. Yeah, Bombay. So we had thorough workshops, proper. ఈ సినిమా తర్వాత మీరు ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేస్తారా లేకపోతే ఇలాంటి బయోపిక్లు లేకపోతే రియలిస్టిక్ సినిమాల్లో మాత్రమే నటించాలి ఏమన్నా అనుకుంటున్నారా అంకుల్? నేను ఏ పాత్రైనా చేయగలనమ్మా, నా మీద నాకు అంత నమ్మకం అంత. ఏ పాత్ర అయినా చేయగలను, క్యారెక్టర్ చేయగలను. ఎందుకంటే నేను అన్ని రసాలు పోషించిన వాడిని సోషల్లో. పౌరాణిక ఆర్టిస్ట్గా విజయ్ కుమార్ అంటే పౌరాణిక ఆర్టిస్ట్ అనుకుంటారు, కానీ నేను సోషల్ నుంచే బయటకు వచ్చిన వాడిని. సోషల్లో నేను బాగా ఎక్కువగా విలన్ వేషాలు చేశానమ్మా. బెస్ట్ విలన్ ప్రైజులు కూడా తీసుకున్నవాడిని, అవార్డ్స్ తీసుకున్నవాడిని. ఎక్కువగా సోషల్లో ఎక్కువగా క్యారెక్టర్లు చేశాను. ముసలి క్యారెక్టర్ నాకు 25 సంవత్సరాలప్పుడే ముసలివాడి క్యారెక్టర్ కూడా చేశాను. సింహాద్రప్పన్న కొండ దిగిర అనే నాటకంలో ముసలివాడి పాత్ర చేశాను. దానికి బెస్ట్ క్యారెక్టర్ అవార్డు తీసుకున్నాను. కాబట్టి నేను ఏ పాత్రనైనా చేయగలను. అవలీలాగా చేయగలను. ఇష్టపడేది విలన్. కానీ హీరో అయిపోయారు ఇప్పుడు. మరి ఇప్పుడు మీరు విలన్ అంటే ఎట్లా ఒప్పుకోరు ప్రేక్షకులు? సో మీకు అంటే కమర్షియల్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా? ఓన్లీ ఇలా రియలిస్టిక్ అండ్ కమర్షియల్ మూవీ కదా? నో ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ కదా. సెటప్ డిఫరెంట్ ఉంది, 80s 90s సెటప్ ఉంది, బ్యాక్ డ్రాప్ ఉంది. కానీ ఇది ప్రాపర్ కమర్షియల్ మూవీ, రియలిస్టిక్ మూవీ, రియల్ స్టోరీ మూవీ. రియల్ అవును, కానీ ఇట్ హ్యాస్ ఆల్ దిస్. యా, ఇట్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్, బట్ రియల్ లైఫ్ ఇన్ కమర్షియల్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్. It has everything. No, it has love. It has emotional drama. Then it has villain kind of a thing. Everything is there, no, in this. So it is proper. Kani naku manchi characters kavali. Performance oriented, okay, and looking good is also okay for me. Kani glamorous, over glamorous vadu. No. కానీ ఆ క్యారెక్టర్కి సబ్స్టెన్స్ కావాలి. ఇట్ హ్యాస్ టు బి ప్రామినెంట్. ఓకే అంకుల్, చెప్పండి, ఈ మూవీ తర్వాత ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను మూవీ తరపున ఆడియన్స్ చెప్పాను. ఈ మూవీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి?
అంటే ఈ మూవీకి సంబంధించిన విషయం కానివ్వండి, మీ క్యారెక్టర్ పరంగా కానివ్వండి, ఏం చెప్పాలి? మూవీ చాలా సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. దాని గురించి ఆర్టిస్ట్గా మమ్మల్ని ఆర్టిస్ట్గా చూడాలి తప్ప పొలిటికల్ డ్రామా కాదు, మా మీద రుద్దకూడదు. అది నా ఆర్టిస్ట్గానే చూడాలి అంతే. ఎందుకంటే మీరు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా అంటే మాకెందుకు వస్తాయండి, మేము ఆర్టిస్ట్ని, నేను ఏమన్నా చేస్తాను. అది కవి ఎట్లా రాస్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తాం. అది మా ధర్మం. అంతేగాని రాజకీయానికి మాకు సంబంధాలు ఉండవు. ఓకే, మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? First of all, thanks a lot. Thanks a lot. Immense support it is. You know, right from the teaser, right from the songs or the trailer launch, people have been supporting us a lot. You know, the curiosity was there, anxiety was there, and the same thing they kept when the movie released. The people actually went to the theaters, they watched it, they appreciated it. So, chala thank you andariki. I want all the support for all the movies all of us do, even henceforth. మీరు ఈ మూవీకి సంబంధించిన పైరసీ మార్కెట్లో ఆల్రెడీ దొరుకుతుందండి. మీకు ఏమనిపిస్తుంది అది వింటుంటే? మరి ఇంతమంది మహానుభావులు ఎప్పుడూ దీని మీద ఫైట్ చేస్తున్నారమ్మా, దీన్ని ఆపలేకపోతున్నారు. మన వెస్ట్ గోదావరి నుంచి నాకు ఫోన్, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడమ్మా, వచ్చేసిందిరా అని. ఎలా వచ్చేసిందండి? మరి ఎలా జరుగుతున్నాయి? ఇది మన ఇంటి దొంగనే పట్టుకోలేకపోతే చాలా దుర్మార్గం అమ్మది. అంత ఖర్చు పెట్టి చేసి చాలా మీరేమనుకుంటున్నారు పైరసీ? Something like it's like a highest insult, I think, for the artist or whoever, the entire the production or the producer or the director. Everyone has put in so much of effort. Everyone, right from the spot boy to the crew to the entire cast, direction department, production department, everyone has worked so hard for this film. Even now, to get the movie released, there were issues like the High Court issue, the stay and everything. In between this, somebody leaks a film. It is like a highest insult anyone can do. I mean, there is no point watching the movie. You might as well not watch it. You know, seriously, if you can't make an effort to come to the theatre and watch it, why are you even seeing it? It's really not nice. ఏపీలో రిలీజ్ కాలేదని ఏమన్నా ఫీల్ అవుతున్నారు అంకుల్? ఎందుకంటే మీరు ఏపీకి సంబంధించిన వ్యక్తే కదా. రిలీజ్ కాకపోవడం మంచిదేమో అనిపిస్తుందమ్మా నాకు. ఎందుకని? ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు ఏదో సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఎప్పుడు అది కలెక్ట్ చేసుకుంటారమ్మా, గొడవ అయిన తర్వాతే కదా కలెక్ట్ చేసుకునేది. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోతుంది కదా హాల్స్కి. ఆ పేరు లక్ష్మీపార్వతి సినిమాకే వస్తుంది కదా. ఓకే కాబట్టి ఒక మనిషిగా నేను ఆలోచించి రిలీజ్ కాకపోవడం మంచిదేమో అనిపించింది. ఈ గొడవలు జరిగిన తర్వాతే వస్తుంది సెక్యూరిటీ. మనిషికి ఎవడో కాపలా ఉంటాడమ్మా, అది ముందు ఎవరు రాలేరు, ఊహించలేరు కదా ఎవడ బుర్రలో ఏముందో. కాబట్టి జరిగిన తర్వాత వస్తారు, జరిగిన తర్వాత నష్టం ఎలా జరిగిపోతుంది. అది ఆ యాంగిల్లో కరెక్ట్. ఇంకో యాంగిల్ ఏంటంటే అది రిలీజ్ అయితే ఆ ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద పడుతుంది అనే యాంగిల్ ఉంది అంకుల్ అందులో. See, I don't think so. It's something like, see, if at all you have to vote for a person, you will vote for it, irrespective of it. Yeah. See, I want to vote for a particular party, I will vote for it. You tell me 100 things also. So how is a movie going to affect that? Until you watch it and then you see whether it's going to affect or not. This is just one, I think it is a fear. Not necessary it happens. Not necessary. Many things have happened, but people have got vote. How will it matter? ఏమంటున్నారండి? మూవీని చూసే మనుషులు మారిపోతారంటే అది తప్పు అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఈ సంఘటనలు అందరికీ తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్. Public domain. ఆల్రెడీ అందరికీ తెలుసు. ఏంటంటే ఒకసారి మళ్ళీ గుర్తు చేసినట్టు అవుతుంది. మరి తెలుసుంటే కదా ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం మీద అభిమానం పెంచుకున్నారు ఆంధ్ర వాళ్ళు. ఏమా ఈ మాత్రం దానికి గొడవ చేయడం వల్లే ఇంకా ఈ పాపులర్ అయిందేమో మా సినిమా అనుకుంటాను నేను. అది కరెక్ట్. అది కాముగా ఉంటే మామూలుగా యాత్ర వచ్చింది వెళ్ళిపోయింది, ఏం బాగా చేశారనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you.
And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.